హలో అండి. ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ ఇన్స్టెంట్‌గా 2 నిమిషాల్లో చేసుకునే ఎగ్ మ్యాగీ. ఎప్పుడులా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకొని 2 స్పూన్ల నూనెను వేసుకొని, నూనె వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర, అరకప్పు ముక్కలుగా చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2-3 పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక చిన్న టమోటా ముక్కలను అలాగే పావు స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి. ముక్కలతో పాటు సాల్ట్ను వేసుకోవడం వల్ల ముక్కలు తొందరగా మగ్గిపోతాయి. ఇలా టమోటా వేసుకుంటే మ్యాగీ అనేది కొంచెం టేస్టీగా అనిపిస్తుంది. ఇలా గరిటెతో ప్రెస్ చేసుకొని మగ్గిపోయిన తరువాత ఒక గుడ్డును పగలగొట్టి వేసుకోండి. చిటికెడు పసుపు, పావు స్పూన్ కారం వేసి మెల్లగా కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు వేయించుకున్నాక మ్యాగీ మసాలా ప్యాకెట్ ఒకటి వేసి కలుపుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోకి గ్లాసున్నర నీళ్లు వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న నీళ్లు కొద్దిగా మరుగుతున్నప్పుడు మ్యాగీ అనేది ఇలా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు, లేదంటే ముక్కలుగా చేసైనా వేసుకోండి. డైరెక్ట్గా వేసుకోవడం వల్ల తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న వీటిని ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి మ్యాగీ మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. మరలా మూత పెట్టి 2 నిమిషాల తర్వాత చూస్తే మన మ్యాగీ రెడీ. వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అద్భుతం. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అలాగే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.